ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను వెళ్ళను. నా మాట వినమ్మా. ప్రమాదం అని తెలిసి ఎదురెళ్ళకూడదు. కొంతకాలం ఈ ఊరికి దూరంగా వెళ్ళు. మీ అమ్మమ్మ ఇంట్లో ఉండు. నేనెందుకు పారిపోవాలి నాన్న? ఎవరైనా చెడ్డ వాళ్ళని ఊరు నుంచి గంటేస్తారు. నేను మంచి పని చేసినా నన్ను ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నారు. నేను వెళ్ళను. అయినా ఇప్పుడు నేను భయపడి పారిపోతే గౌరీ పరిస్థితి ఏంటి? తనని ఇంట్లో ఉండనిస్తారా? గాయత్రి, నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పర్వాలేదు నాన్న, ఇంతకంటే పెద్ద ప్రమాదాన్ని నేను ఫేస్ చేశాను. నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి. గాయత్రి, ఇదేంటండి ఇలా మాట్లాడుతుంది? ఎలా చెప్తే దీనికి అర్థమవుతుంది? నాకు అదే అర్థం కావడం లేదు పార్వతి. ఈ పరిస్థితి నుంచి తన్నెవరు కాపాడతారు? చూడు వీరేంద్ర, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా నాన్న రేపు ఆఫీస్కి వెళ్ళాలి. లేదంటే ఈ గాయత్రి అంటే ఏంటో చూస్తావు. ఎవరిది మోసం? వీరేంద్ర, మనం ఒక పని చేస్తే ముందే దాని గురించి 10 సార్లు ఆలోచించాలి. చేసిన తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. ఫలితం ఏదైనా అనుభవించాల్సిందే. ఏంటి నాన్న వెటకారం చేస్తున్నావా? ఇంకేం చేయమంటావురా? ఇంతకాలం నేనేదైనా చెప్తే అది నీ తరం నా తరం అనేవాడివి. సరే, నా కొడుకు నాకన్నా డైనమిక్, వాడు ఏం చేసినా కరెక్ట్ అనుకునేవాడిని. నువ్వేం చేశావురా? గాయత్రిని కోళ్లగా తీసుకొస్తాను అన్నావు. మన స్థాయి కాకపోయినా సరే నేను ఒప్పుకున్నాను. కానీ ఆ రాములుగాడి కూతుర్ని నా కోళ్లగా తీసుకొచ్చావు. ఆ రాములుగాడు ఎవడ్రా? నేను బయటికి వెళ్తుంటే నా కాళ్ళకి చెప్పులు తొడిగేవాడు. వాడు ఇప్పుడు నా వియ్యంకుడు అయిపోయాడు. నాన్నా, నేను అసలే కోపంలో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేయటం ఏంట్రా? నువ్వే నన్ను ఇరిటేట్ చేశావు. మన కుటుంబాన్ని నవ్వులు పాలు చేశావు. రేపటి నుంచి ఆ రాములుగడి బంధువులంతా మన ఇంటికి వస్తారు. మనతో సమానంగా కూర్చుని భోజనం చేస్తారు. మనం సిగ్గు లేకుండా వాళ్ళకి మర్యాదలు చేస్తాం. రేయ్, నీ కోపం నా మీద చూపించడం కాదురా. నీకు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది చూడు, దాని మీద చూపించు. అప్పుడు తండ్రిగా నేను గర్వపడతాను. ఉసై గాయత్రి, నన్ను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు. నువ్వెలా బతికి బయటపడతావో నేను చూస్తాను. సిరి, అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు తెలుసా? తెలీదు మేడం. జగన్ నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత నేను ఒకసారి రిషి సార్కి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన బానే ఉన్నారు. అప్పుడు స్రవంతి తన పక్కనే ఉందా? లేదు మేడం, నాతో మాట్లాడేటప్పుడు సార్ స్రవంతికి దూరంగా వచ్చి మాట్లాడతారు. ఆ రోజు కూడా నేను జగన్ గారి దగ్గర లేనన్న విషయం స్రవంతికి తెలియకూడదనే చెప్పారు. సో నువ్వు ఫోన్ చేసిన రోజు స్రవంతి బతికే ఉంది? ఎస్ మేడం. అప్పటికే స్రవంతికి ఏమైనా జరుగుంటే సార్ నాకు చెప్పేవారే. తర్వాత నువ్వు రిషికి ఫోన్ చేయలేదా? 10 రోజుల తర్వాత చేశాను మేడం. కానీ సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మేడం, నేను మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. ఓ, ఎంక్వైరీ కోసం వచ్చారా? మా వాడికి మూడ్ బాలేదు.
స్రవంతిని తలుచుకుని బాధపడుతున్నాడు. సరే, నేను ఓ విషయం చెప్దామని వచ్చాను. అది మీ అబ్బాయికి చెప్తేనే బాగుంటుంది. ఏంటా విషయం ఎస్ఐ గారు? చెప్పండి, ఏంటంత ఇంపార్టెంట్ విషయం? మహేష్, నువ్వెందుకొచ్చావురా? వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదు మామ. ఎస్ఐ గారు ఏదో చెప్పబోతున్నారు కదా, నేనది వినాలి. మిస్టర్ రిషి, ఆ డెడ్ బాడీ మీ భార్యది కాదు. మీ భార్య చనిపోలేదు, జస్ట్ మిస్సింగ్ అంతే. మామ్, ఆర్ యూ ష్యూర్ ఇన్స్పెక్టర్? ఆ డెడ్ బాడీ మా కోడలిది కాదుగా? మేం డిఎన్ఏ మొత్తం మ్యాచ్ చేసాం. ఆ డెడ్ బాడీ ఖచ్చితంగా మీ కోడలిది కాదు. దాన్ని బట్టి మీ కోడలు చనిపోలేదని అర్థమవుతుంది. తను ఎక్కడో బ్రతికే ఉంది. ఎక్కడుందో తెలియాలి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నా భార్య బ్రతికే ఉందని చెప్పి నాకు ప్రాణం పోశారు. ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయబోతున్నాం. అది చెప్పడానికే వచ్చాం. వస్తాను మేడం. మామ్, నా భార్య 100% బ్రతికే ఉంది. తను అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి శివుడు కోటయ్య సాయం చేసుంటారు. ఆ శివుణ్ణి పట్టుకుంటే స్రవంతి ఎక్కడుందో తెలిసిపోతుంది. మహేష్, ఇదంతా ఎలా జరిగిందో పోలీసులు ఎంక్వైరీ చేస్తామంటున్నారు కదా, చెయ్యని. స్రవంతి ఖచ్చితంగా బతికుందని తెలిస్తే అప్పుడు మనం వెళ్దాం. అవును సార్, పోలీస్ ఎంక్వైరీలో మనం కలుగజేసుకుంటే నిజాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్. నో, నా స్రవంతి బ్రతికే ఉందని తెలిసాక చేతులు కట్టుకుని కూర్చోవటం నా వల్ల కాదు. నేను వెళ్తా. తనెక్కడున్నా పట్టుకుంటా. క్షమాపణ చెప్పి తనని తిరిగి తీసుకొస్తా. ఏ శత్రువు మీద చిన్నప్పటి నుంచి నీలో పగ రగిల్చానో, ఏ శత్రువుని చంపమని నిన్ను పంపాను, ఇప్పుడు ఆ శత్రువు కూతురు బతికుందంటే నువ్వు ఆనందపడుతున్నావు. దీన్ని ఆ అమ్మాయి ప్రేమ అనాలా లేక నీ పిచ్చి అనాలో అర్థం కావడం లేదు. ఏంటమ్మా, ఎవరికోసం చూస్తున్నావు? పాలవాడు కోసం గాయత్రి. రోజు ఈ టైంకి వచ్చి పాలు పోసేవాడు. ఎందుకు ఈరోజు ఇంకా రాలా? వస్తాడులే అమ్మా, వాడికేదో లేట్ అయి ఉంటుంది. అది కాదు గాయత్రి, కాసేపట్లో మీ నాన్న వచ్చేస్తారు. రాగానే టీ అడుగుతారు. ఇంట్లో పాల చుక్క కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. నన్ను పాలవాళ్ళ ఇంటికెళ్ళి అడగమంటావా అమ్మా? నువ్వు వద్దులే, నేను వెళ్తా. వద్దు గాయత్రి, నువ్వు వెళ్ళకు. హారిక, నువ్వు వెళ్ళి చూడు. అలాగే అమ్మా. హారిక, నువ్వుండు. ఏంటమ్మా ఇది? ఇక నుండి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వవా? అది కాదు గాయత్రి, ఊళ్ళో పరిస్థితి నీకు తెలుసు. ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళటం కూడా మంచిది కాదు. అంటే ఏంటమ్మా, ఎవరికో భయపడి పిరికిదానిలో నన్ను ఇంట్లోనే కూర్చోమంటావా? అది నా వల్ల కాదు. అలా అంటే ఎలా? ఇదిగో ఈ మొండితనంతోటే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. ఊళ్ళో గొడవలన్నీ నీకే కావాలి. రేపు మనకేదైనా అయితే సాయం చేయటానికి కూడా ఎవ్వరూ రారు. అక్క తప్పేం చేసింది? తననెందుకు తిడుతున్నావు? నువ్వు నోర్మి.